లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరం రాకపోవుట అసాధ్యము కాని ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. 2వ వచనం. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయకుంటే వాని మెడకు తిరుగట రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. 4వ వచనం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితననిన ఎడల అతనిని క్షమింపవలనెను. 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా 6వ వచనం. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. 7వ వచనం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. 8వ వచనం. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును గాని. 9వ వచనం. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వారిని మెచ్చునా. 10వ వచనం. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. 12వ వచనం. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. 13, 14 వచనాలు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండని వారితో చెప్పెను. 15వ వచనం. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం. అందుచేత యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ. 18వ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. 22వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. 23వ వచనం. వారు ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. 24వ వచనం. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి యొక్క దిక్కునిగా ఎలాగూ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. 25వ వచనం. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసును. 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 29వ వచనం. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. 30 వచనాలు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. 32, 33 వచనాలు. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకుని వాడు దానిని సజీవంగా కాపాడుకును. 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీదే ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 35-37 వచనాలు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడునను. 37వ వచనం. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన,
పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగొనని వారితో చెప్పెను. ప్రైజ్ లార్డ్.